ఆగండి, రక్షించండి, ఎవరైనా రక్షించండి, వస్తుంది వస్తుంది వచ్చేస్తుంది. ఎవరు బాబు నువ్వు? ఎవరైనా యమలోకానికి తీసుకొస్తుంటే కాపాడమని వేడుకుంటారు, నువ్వేంటి యమలోకం వచ్చి కాపాడమంటున్నావు? ఇంతకీ ఎవరు వస్తున్నారు? ఎవరంటారండి ప్రభు? వచ్చేస్తుంది, మా ఆవిడ వచ్చేస్తుంది. తొందరగా నాకు ఏదైనా శిక్ష వేయండి. ఆ సరసం మరిగే నువ్వులు దుంకెబడ్డారా? ఆ సులంతో పుచ్చుకోబడ్డారా? తొందరగా తొందరగా వచ్చేస్తుంది. బావా బావా ఎక్కడ నన్ను వదిలి నువ్వు ఓలేవులే, అది నిజములే. ఎక్కడ బావా ఎక్కడ? ఆహా, అమ్మ మహాసాధ్విమని. అప్పట్లో సావిత్రి, సతి, అనసూయ, సీత వాళ్ళందరూ భర్త ప్రాణాల కోసం పరితపించిపోయేవారు. ఎంతటి త్యాగానికైనా వెనకాడలేదు. ఈ కాలంలో అవన్నీ అంతరించిపోయాయి అనుకున్నా, కానీ నిన్ను చూశాక అవి ఎక్కడికి పోలేదు, నీ రూపంలో ఇక్కడికే వచ్చాయి అనిపిస్తుంది. యమరాజా, మీరు ఎందుకు ఈ మొత్తం సినారియోని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఒక్క నిమిషం ఆగితే మీకు అంతా తెలుస్తుంది. ప్రతిదానికి తుత్తు అనుకుంటూ తయారైపోతావు. చూడటానికి మహాసాధ్యమనిలాగా ఉంది, ఇంకేం కావాలి? చీర కడితే సుస్మిత కూడా చూడటానికి సావిత్రిలాగే ఉంటది. నరకానికి వచ్చిన ఈ నరకపాలు తప్పేలా లేదు. ఇంతటి మహాసాధ్యమని పక్కన పెట్టుకొని ఏంట మాటలు? అన్నిసార్లు మహాసాధ్యమని అలాగే అడగండి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఈ మహాసాధ్యం. వినేదనుకుంటానే. అవునా, ఏం చేసావు తల్లి? ఏం చేయడం ఏంటి? లోకల పండతో బుర్ర మీద కొట్టి చంపింది. దేవుడా, అలా ఎలా చేసావు మహాసాధ్వి? చిచ్చి. ఎలాగంటే ఆ మధ్య యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగిలి మొత్తం మర్చిపోయాడు. మళ్ళీ ఇంకొకసారి కొడితే మొత్తం గుర్తు వస్తుందని పచ్చిడి బండితో ఒక్కటేసా. తీరా చూస్తే చచ్చి ఊరుకున్నాడు. అది పచ్చబడి అనుకున్నావా, లేకపోతే పాటల మాంత్రికుడు మదకను అనుకున్నావా? కొట్టగానే కోయిల తిరిగి రావడానికి. నాకేం తెలుసు, సినిమాలో అలాగే చూపిస్తాడు కదా, అందుకే చేశా. ఏంటి, సినిమాలు చూపించారా? సినిమాలు ఎలా చూపిస్తారు? భార్య పొద్దున్నే లేచి కాఫీ పెట్టి తీసుకొచ్చి బట్టలు లేపుతారు. ఈ కాలంలో ఎవరైనా చేస్తున్నారా? ఇక్కడ మంచి ఎండకే తీసుకోలేదు. నిన్ను చూస్తుంటే ఇక్కడ విషయం గురించి మాట్లాడుతున్నట్టు లేదే. ఇంట్లో కాఫీ కట్ట. అంతేగా అంతేగా. ఇంతకీ అంత ఇంపార్టెంట్ ఏం మర్చిపోయావు? ఏమంటే ఏం చెప్పంటారు? పొద్దున్న లేచి దగ్గర నుంచి వంట చేసి, పిల్లల్ని రెడీ చేసి, స్కూల్ పంపించి, ఈ అమ్మగారికి సేవలు చేసి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు ఉతికి బొచ్చులు తోమి ఎన్ని చెప్పాలి? ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఆవిడ కనీసం కాఫీ అనే ఇవ్వదా? నీ కాఫీ గోల కాస్త ఆపు. నువ్వు ఇలా కనపడిన చోటల్లా కాఫీ కాఫీ అంటుంటే ఇంకేం కట్ అవుతాయో చూసుకో. ఇవన్నీ నువ్వు చేస్తున్నా కూడా ఇంట్లో ఏ పని చెప్పినా చెయ్యట్లేదు, ఇటున్న పుల్ల తీసి అటు పెట్టట్లేదు. అదే బయట వాళ్ళు పిలిస్తే టింగురంగా అంటూ తయారైపోతావు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ, అది మీకే తెలుసు. అవన్నీ ఇక్కడ చెప్పకూడదులే గాని, ఇంతకీ ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఆవిడేం చేస్తుంది? ఏం చేస్తుందంటే అలిసిపోయి రెస్ట్ తీసుకుంటుంది. అంత అలసిపోయి రెస్ట్ తీసుకునేంతగా ఏం పని చేస్తుందో? ఏం పని అంటే రెస్ట్ తీసుకొని అలిసిపోయి మళ్ళీ రెస్ట్ తీసుకుంటా. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? నీ మానన నువ్వు చచ్చిపోయి వచ్చేస్తే అక్కడ పనులని ఎవరు చేస్తారు? అందుకే అదే పచ్చడి బండితో నేను కూడా కొట్టుకొని నిన్ను తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చా. నేను తీసుకుంటావా? నేను చచ్చిపోయినా. రాదంటే ఎలా కుదురుతుంది? యమరాజా యమరాజా, ఏదైనా దారి చూపించండి. ఎందుకో తెలియదు గాని ఎంత చెప్పినా నువ్వంటే ఇంకా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నీకోసం ఏదైనా చేయాలను. ప్రభు, ఆవిడ మీద మీకు సాఫ్ట్ కలర్ ఉందంటే మీరు తోపుడు బండి మీద తాటి ముంజలు అమ్ముకుంటే లెక్కలోనే ఉంది. నువ్వు కొంచెం ఆగు, నువ్వు చెప్పమ్మా, ఏం కావాలి నీకు? ఇక్కడ ఏదో అనాలి, ఏంటది? నీ భర్త ప్రాణం తక్క. నాకు పిల్లలు కావాలి. అమ్మా, నేను మళ్ళీ బోల్తా పడతాను అనుకున్నావా? లేదు, పిల్లలు కావాలంటే నీ భర్త కావాలని అడుగుతావు. అందుకే అది కుదరదు, ఇంకా ఏదైనా కోరుకో. ఏం కోరుకోవాలబ్బా?
అప్పుడైతే నాకు ఎప్పుడు ఇష్టమైన టేస్టీ టేస్టీ ఫుడ్ తినే వరకు ఇవ్వండి. మా ప్రభు 100 రూపాయలు వరగదు మాకండి. అడిగింది తిండే కదా, ఇందులో కాంట్రవర్సీ ఏముంది? తదాస్తు. వాడి జీవితం ఖతం. మళ్ళీ దొరికిపోయాడు. ప్రభు, భర్త వంట రుచి మరిగిన భార్య రక్తం రుచి మరిగిన పులి లాంటిది. ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత ఇంకేమీ నచ్చదు. అంతేనంటావా? బాగా చెప్పారు. పద బావా, మనం వెళ్దాం. నన్ను వదిలే నువ్వు ఓలే బులే, అది నిజములే. ఎక్కువ న్యూసెస్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు బావా, వెళ్ళు నాయన. చివరికి నీ పెళ్ళాం కూడా నీ పెళ్ళాం బారి నుండి నిన్ను కాపాడలేదు. చచ్చినా నేను చావని.